ఇక తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 50కి పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కనపరచగా 15 మున్సిపాలిటీలో బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. జమేవా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కొత్తగూడెం కార్పొరేషన్ కు కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు కల్లూరు మున్సిపాలిటీలో కల్లూరు మున్సిపాలిటీతో పాటు కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరోపక్క మధుర మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించని చెప్పొచ్చు. అశ్వరపేట పూర్తిగా కౌంటింగ్ కూడా పూర్తి అయిపోయింది. 22 వార్డులకు గాను కాంగ్రెస్ 17 వార్డులో గెలుపొందగా బీఆర్ఎస్ 2 వార్డులు, ఇండిపెండెంట్ 2 వార్డులు, అక్కడ బీజేపీ ఒక అభ్యర్థి గెలిచాడు. ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. 24 వార్డులు ఉండగా 12 వార్డులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. మరోపక్క ఇండిపెండెంట్ అభ్యర్థి ఇల్లందు నుంచి ఒక అతను గెలిచాడు. కాంగ్రెస్ మరోపక్క సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు అభ్యర్థులు అక్కడ గెలవగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి గెలుపొందారు. మరోపక్క ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 31 వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఒక వార్డులో ఏకగ్రీవం కాగా 31 వార్డులకు సంబంధించింది. ఇప్పటికే 13 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ 1, సిపిఎం పార్టీ 2, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డులో మాత్రానికి విజయం సాధించిన పరిస్థితి. ఓవరాల్ గా 7 మున్సిపాలిటీలో ఇప్పటికే 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం కాగా మరో 3 మున్సిపాలిటీలో మాత్రానికి కాంగ్రెస్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరోపక్క కొత్తగూడెం కార్పొరేషన్ లో కౌంటింగ్ ప్రక్రియ కొత్త బందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి పడుతుంది. ఓవరాల్ గా ఇప్పటికే కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తాము 13 వార్డులలో గెలుపొందామని చెప్పినప్పటికీ మాత్రం అక్కడ కొంత చతికిల పడిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ 20 వార్డులు ఉండగా 7 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ 7 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలవక 3 వార్డులకి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అక్కడ పరిమితమైంది. మరో 2వ రౌండ్ లో మాత్రానికి మరికొన్ని వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. కల్లూరు మున్సిపాలిటీతో కలుపుకుంటే మొత్తం 5 మున్సిపాలిటీలు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ వశమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదులాపురం మున్సిపాలిటీ కొంత కౌంటింగ్ రెండో రౌండ్ కౌంటింగ్ కావాలి. రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి అయితే కనుక ఇది కూడా ఏదులాపురం మున్సిపాలిటీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మరోపక్క వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 8 వార్డులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా అక్కడ సిపిఎం పార్టీ ఒక అభ్యర్థి గెలిచాడు. దాంతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక అభ్యర్థి కూడా అక్కడ గెలుపొందడం జరిగింది. వైరా మున్సిపాలిటీ కూడా మరో 2వ రౌండ్ లో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఓవరాల్ గా 7 మున్సిపాలిటీలకు సంబంధించి 7 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పాగా వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే 4 మున్సిపాలిటీలో మాత్రానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయదుందు మోగించింది. మరో 3 మున్సిపాలిటీలో వైరా కావచ్చు, కల్లూరు కావచ్చు, మరోపక్క సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా కొంత 2వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లో కౌంటింగ్ ఇప్పుడే మొదలైనట్టు కూడా పోస్టల్ బ్యాలెట్ లో అత్యధికంగా అక్కడ ఎక్కువ వచ్చాయి. అక్కడ ఇన్వాలిడ్ ఓట్లు మాత్రం దాదాపు 18 నుంచి 19 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు రావటం అక్కడ నోటాకు కూడా ఒకటి రావటం, జనసేన పార్టీకి సంబంధించి 2 ఓట్లు కూడా పోస్టల్ బ్యాలెట్ రావడం కూడా గమనార్హం అని చెప్పుకోవచ్చు. నిజమేమా? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్. రైట్, ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 50కి పైగా మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా
బీఆర్ఎస్ అక్కడక్కడ తన ప్రతిభను కనపరిచింది, మరికొన్ని చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు భారీ మెజారిటీని కొనసాగుతుంది. అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించిన మున్సిపాలిటీల లెక్కల ప్రకారం కాంగ్రెస్ దే హవాగా కనిపిస్తోంది.